హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. ఇంటర్మీడియట్ బైపీసీ తర్వాత ఎంబీబీఎస్ఏ కాదండి, చాలా కోర్సెస్ ఉన్నాయి. సో చాలామంది ఎంబీబీఎస్ సీట్ రాలేదని, లేదంటే ఎంబీబీఎస్ సీట్ రాదేమో, ఏం చేయాలా ఏంటి అనేది టెన్షన్ పడుతూ ఉన్నారు. అండ్ చాలామంది కామెంట్స్లో కామెంట్ చేస్తున్నారు అనమాట. సో బ్రదర్, ఇంకేమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఇంజనీరింగ్ చేయొచ్చా, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాయి అనమాట బైపీసీ పరంగా. సో కంప్లీట్గా ఈ వీడియోలో ఇంటర్మీడియట్ బైపీసీ తర్వాత ఎంబీబీఎస్ఏ కాదండి, బీఎస్సీ అగ్రికల్చర్, ఇంజనీరింగ్ చేయొచ్చు, ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, అండ్ అదేవిధంగా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ అవ్వచ్చు, లేదా ఈ యొక్క కోర్సెస్ పరంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అప్డేట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన యొక్క వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. సో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఛానల్ బయోలో ఉంటుంది. సో ఛానల్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఇవన్నీ లింక్స్ ఉంటాయి అన్నమాట. మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వండి. మీ నెంబర్ ఎవరికి కనిపించదు, మా నెంబర్ మీకు కనిపించదు. సో మీకు మాకు అన్ని విధాలా చాలా సెక్యూరిటీగా ఉంటుంది. సో అక్కడ మేము మీకు అప్డేట్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాం. వివరాలకు వెళ్దాం. ముందుగా ఎంబీబీఎస్. సో ఇది మీకు 5.5 years ఉంటుందన్నమాట. అదేవిధంగా బీడీఎస్ అంటే డెంటిస్ట్ అనమాట. సో ఇది మీకు ఒక 5 years ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎండీ చేయాలనుకుంటే ఇంకో 3 years ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆయుర్వేదిక్ పరంగా BAMS, అలాగే హోమియోపతి పరంగా BHMS మరియు BUMS, వెటనరీ మరియు BYNS ఇవి ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా బీఎస్సీ పరంగా చూద్దాం. సో ఈ బీఎస్సీ పరంగా అగ్రికల్చర్, ఫోరెన్సిక్ సైన్స్, లైఫ్ సైన్స్, ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ టెక్నీషియన్, ఆప్టమాలజీ టెక్నీషియన్, ఎనస్థీషియా టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, కార్డియాలజీ, సైకాలజీ, ఫుడ్ టెక్నాలజీ, మెరైన్ సైన్సెస్, డైరీ టెక్నాలజీ మరియు పారామెడికల్ ఎలైడ్ హెల్త్ కేర్ ఉంటాయి. అలాగే ఫిజియోథెరపీ. సో ఫిజియోథెరపీ పరంగా కూడా ఇప్పుడు మంచి డిమాండ్ ఉందన్నమాట. బీపీటీ ఇది మీకు 4.5 years ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫార్మాడీ ఇది కూడా మంచి డిమాండ్ ఉన్న కోర్స్ అనమాట. అలాగే నర్సింగ్. ఇకపోతే ఎక్కువ మంది అడిగే పాయింట్ ఏంటంటే ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ పరంగా ఏమేమి చేయొచ్చు అంటే, ఇంజనీరింగ్ పరంగా అగ్రికల్చర్ ఇంజనీరింగ్, డైరీ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, బయోమెడికల్, బయోటెక్నాలజీ, బయోకెమికల్, జెనెటికల్ ఇంజనీర్, బయో ఇన్ఫర్మేటిక్ ఇంజనీర్. ఇంజనీరింగ్ తర్వాత ఎంటెక్ కూడా చేయొచ్చు అనమాట. ఎంటెక్ అయిపోయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు, లేదంటే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరంగా కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఇవి ఆల్మోస్ట్ రిలేటెడ్ టు బైపీసీ పరంగా ఉన్న డీటెయిల్స్ అనమాట. సో వీటిలో మీకు ఇంకేదన్నా కావాలనుకున్నా సరే చెప్పండి, ఖచ్చితంగా ఆ యొక్క టాపిక్ మీద డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సపోజ్ మనకి బీఎస్సీ అగ్రికల్చర్ ఉందనుకోండి. సో బీఎస్సీ అగ్రికల్చర్ పరంగా ఎలిజిబిలిటీ ఏంటి, అండ్ అదేవిధంగా ఎవరు చేయొచ్చు, ఎక్కడ చేయాలి, ఏమేమి కాలేజెస్ ఉంటాయి, ఏమేమి యూనివర్సిటీస్ ఉంటాయి, ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటుందా, అండ్ అదేవిధంగా ఆఫ్టర్ బీఎస్సీ అగ్రికల్చర్ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ ఏమేమి కంపెనీస్ జాబ్ ఆఫర్ చేస్తాయి, జాబ్ రోల్స్ ఏంటి, శాలరీస్ ఎలా ఉంటాయి, ఇలా కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. కాకపోతే మీకు ఈ చెప్పిన టాపిక్స్లో ఏ టాపిక్ గురించి కావాలో చెప్తే ముందుగా ఆ టాపిక్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా బైపీసీ తర్వాత నాన్ సైన్స్ రిలేటెడ్గా కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఫ్యాషన్ డిజైనింగ్, BBA, BCom, అండ్ అదేవిధంగా ఫ్యాషన్ టెక్నాలజీ పరంగా కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఇవి కాకుండా ఇంకా వీడియో ఎడిటింగ్, VFX మరియు యూట్యూబర్, ఆంటర్ప్రినర్ కోర్సెస్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు. ఇంకా పోతే జాబ్స్ పరంగా చూసినట్లయితే గవర్నమెంట్ మరియు ప్రైవేట్ జాబ్స్. సో ప్రైవేట్ జాబ్స్ పరంగా కంటెంట్ రైటర్, ల్యాబ్ టెక్నీషియన్, BPO, ట్యూటర్, సిస్టమ్ ఆపరేటర్, ప్రైమరీ స్కూల్ టీచర్, ఇవి ప్రైవేట్ జాబ్స్ అనమాట. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. అండ్ అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ పరంగా SSC, రైల్వే TC, కానిస్టేబుల్, ఎయిర్ ఫోర్స్ ఎక్సెట్రా. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి, మీ ఓన్గా చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ కోర్సెస్ చేస్తూ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీకు వీటి పరంగా ఇంకేమైనా ఇన్ డీటెయిల్ కావాలని చెప్పండి, ఖచ్చితంగా ఒక టాపిక్ మీద ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. అండ్ వీటి పరంగా కూడా జాబ్ ప్రొఫైల్స్ గురించి కూడా మనం వీడియోస్ అనేవి చేద్దాం. అండ్ ఇకపోతే ఇంజనీరింగ్ పరంగా కూడా ఫుడ్ టెక్నాలజీ తీసుకున్నాం. సపోజ్ మనం ఆ ఫుడ్ టెక్నాలజీ కాలేజెస్ మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏమున్నాయి, ఓకే, వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉంటాయి, బయోమెడికల్ అవ్వచ్చు, బయోకెమికల్ అవ్వచ్చు, బయోటెక్నాలజీ అవ్వచ్చు, ఓకే, డైరీ టెక్నాలజీ అవ్వచ్చు. సో వీటి పరంగా కూడా ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, టాప్ కాలేజెస్ ఏంటి, వాటి యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉంటాయి, అండ్ వాటికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవ్రీథింగ్ కూడా ఇన్ డీటెయిల్గా మనం ఇంకొక వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇదేంటంటే ఓవరాల్ మనం చెప్తున్న వీడియో అనమాట. ఇందులో డిస్కస్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సపరేట్ వీడియోలో ఇంకో ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. సో అప్పుడు మీకు కొంచెం క్లారిటీ ఉంటుందన్నమాట.
సో మీకు తెలిసిన ఇంకేమన్నా కెరియర్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ బైపీసీ తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి. సో స్టూడెంట్స్కి హెల్ప్ అవుతాయి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీ అప్డేట్స్ కూడా ఇస్తే ఖచ్చితంగా స్టూడెంట్స్కి అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో నేను చెప్పినా మీరు చెప్పినా అందరం కూడా స్టూడెంట్స్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఉంటాం కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా తెలియని ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. నేను కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ మన వ్యూవర్స్ కానీ మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాం కామెంట్ సెక్షన్ ద్వారానే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసినందుకు మీరు నాకు ఇచ్చే చిన్న గిఫ్ట్ ఏంటంటే జస్ట్ ఒక చిన్న లైక్. మీరు ఒక లైక్ చేయడం వల్ల సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని మాకు అర్థమవుతుంది. సో ఇలాంటి వీడియోస్ మేము చాలా చేస్తూ ఉంటాం. అండ్ అదేవిధంగా నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, మన యొక్క వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటిని కూడా మీరు ఫాలో అవ్వండి. అక్కడ కూడా మీకు అప్డేట్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాం. కొన్ని వీడియోస్ చేయలేకపోవచ్చు. సో చిన్న అప్డేట్స్ అన్నింటిని కూడా అక్కడ మీకు అప్డేట్ చేస్తాం. అండ్ మీకు మా సైడ్ నుంచి ఎలాంటి గైడెన్స్ కావాలన్నా సరే సంప్రదించండి. మేము మీకు గైడ్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్.